ఈ చిత్రం ఒలమ్మ విన్నా ఈ చిత్రం రప్ప చూసిన ఈ చిత్రం ఒలమ్మ సూర్యుని చేశాడు చంద్రుణ్ణి చేశాడు సూర్యుణ్ణి చేశాడు చంద్రుణ్ణి చేశాడు చుక్కలన్నీ చక్కగా మలసిన చుక్కలన్నీ చక్కగా మలసినాడు నిన్ను నన్ను ప్రేమతో పిలచినాడు నిన్ను నన్ను ప్రేమతో పిలచినాడు ఎన్నావా ఎన్నావా అరరర ఎన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ చిత్రం పొలమ్మ ఎన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ చిత్రం పొలమ్మ సముద్రాన్ని రెండుగా చీల్చినాడు తుఫానుని మాటతో ఆపినాడు సముద్రాన్ని రెండుగా చీల్చినాడు తుఫానుని మాటతో ఆపినాడు సకరి దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మన యేసు దేవుడు సకరి దేవుడు మంచి దేవుడు దేవుడు మన యేసు దేవుడు ఎన్నావా ఎన్నావా అరరర ఎన్నావా ఈ చిత్రం పొరప్పా ఈ చిత్రం ఒలమ్మ ఎన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ చిత్రం ఒలమ్మ వేల మందికి పంచినాడు చనిపోయిన లాజరును లేపినాడు 5 రొట్టెలు 1,000 మందికి పంచినాడు చనిపోయిన లాజరును లేపినాడు సకరి దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మన యేసు దేవుడు సకరి దేవుడు మంచి దేవుడు గొప్ప దేవుడు మన యేసు దేవుడు విన్నావా విన్నావా అరరర విన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ చిత్రం ఒలమ్మ విన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ చిత్రం ఒలమ్మ సూర్యుణ్ణి చేశాడు చంద్రుణ్ణి చేశాడు సూర్యుణ్ణి చేశాడు చంద్రుణ్ణి చేశాడు సుక్కలన్నీ చక్కగా మలసినాడు సుక్కలన్నీ చక్కగా మలసినాడు ప్రేమతో పిలచినాడు నిన్ను నన్ను ప్రేమతో పిలచినాడు ఎన్నావా ఎన్నావా అరరర ఎన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ చిత్రం పొలమ్మ ఎన్నావా ఈ చిత్రం పొరప్పా చూసిన ఈ
వెళ్దామా? మనకు దగ్గరలో ఇప్పుడే సాయంకాలం పూట మన ఫేవరెట్ సీరియల్ హీరో వచ్చాడు అనుకోండి, లేదు పాస్ లాంటి దగ్గర లేదు, అసలు ఉండేది దేవుడి దగ్గర. నెల్లూరు నుంచి వచ్చిన ఆంటీ వాళ్ళ దగ్గర లేదు, నెల్లూరు నుంచి వచ్చిన అక్క వాళ్ళ దగ్గర లేదు, మా దగ్గర ఎవరి దగ్గర లేదు. బుద్ధి కానీ జ్ఞానం కానీ ఏసై దగ్గర మాత్రమే ఉంది. ఏసై దగ్గర మాత్రమే ఉంది. పాటిస్తానంటేనే మనం కాదంటావా? కాదనం కదా. ఒక 1 2 3 స్టార్ట్. అబ్బా రాత్రంతా పబ్జి ఆడాను, ఫ్రీ ఫైర్ ఆడాను. బా ఒళ్ళు నొప్పులుగా ఉంది. పిల్లలు ఎలా ఉన్నారు? నా ఫ్రెండ్ ఇంకా రాలేదే, మీరు చూసారా? బా నాకిప్పుడు పిచ్చి పిచ్చిగా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మై ఫ్రెండ్ అదిగో వచ్చేసాడు. సన్నే ఫ్రెండ్ వచ్చేసాడు. సన్నే రాత్రి బాగా ఆడేవా? మేల్కొని ఉన్నావా? నాకదే కావాలా, పిల్లలు నిద్రపోనీకుండా చెయ్యాలా. నాకదే కావాలా, నా పిల్లలు మీరు. అక్క నువ్వు కూడా నా దాని అయిపోతావా? రా సన్నీ, బాగా గేమ్ ఆడావు కదా? ఆడాను. ఎలా ఉంది నీకు? నాకు తిక్కగా ఉంది. తిక్కగా ఉందా? నాకదే కావాలా. నీ కళ్ళు కూడా బాగా వాచిపోయాయి. అబ్బా కళ్ళు ఎంత ఎర్రగున్నాయో. పిల్లలు మిమ్మల్ని కూడా చెడగొడతా రండి. రా ఇక్కడ ఒక అక్క ఉండాలి. ఒరే చౌరా ప్రకాష్ సన్నీ ఆంటీ ఎవరిని తీసుకొచ్చావు నువ్వు? వీడు నా బెస్ట్ ఫ్రెండ్ ఆంటీ. అసలు వాడిని ఎవరు తీసుకురమ్మన్నారు ఇక్కడికి? అదేంది, వీడు నా బెస్ట్ ఫ్రెండ్, మీకు తెలీదా? తెలుసు సన్నీ, నువ్వు నిన్న మారిపోయినావు కదా. మంచిగా ఉంటాను, బైబిల్ చదువుతానని చెప్పావు కదా, మళ్ళీ ఎందుకు వాడితో స్నేహం నీకు? వినొద్దు. సన్నీ వాడితో చేరితే నువ్వు నరకానికి వెళ్తావు. నువ్వు వినొద్దు. నువ్వు స్వీటీ చెప్పినట్టు వినాలి, బైబిల్ చదవాలి. వద్దు. అబ్బా రాత్రంతా గేమ్లు ఆడితే ఎంత బాగుంటుందో తెలుసా? ఆ ఫోన్ చూస్తే ఎంత మజా ఉంటుంది కదా. యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తా ఉంటా. రేటనే ఫోన్ చూస్తుంటావు కదా నువ్వు. ఫోన్ చూసే వాళ్ళందరూ నా వాళ్ళే. మీరందరూ ఫోన్ చూస్తారని నాకు తెలుసు, నటించబాకండి రే. మా పిల్లలు ఏం చూడరు, అందరూ మానేశారు చూడటం. వాళ్ళు నటిస్తున్నారమ్మా. ఏం పిల్లలు మీరు మొబైల్లో గేమ్స్ ఆడతారా? యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నారా? వాళ్ళు షార్ట్లు చూస్తారు. వాళ్ళు షార్ట్ వేసుకొని షార్ట్లు చూస్తారు. నాకు తెలుసు. ఏం లేదు, అందరూ మారిపోయారు. మా పిల్లలు చక్కగా పాటలు పాడుతున్నారు. పాడుతున్నారా మీరు?
అబ్బా సినిమా పాటలు కదా ఆ అంటే నాకు తెలుసు. రే నిహాన్ నువ్వు కూడా కదా, నువ్వు పిల్ల మింగేసావు నాకు తెలుసు. నేనే నీకు ఆలోచన కలగజేసింది నేనే. నాకు తెలుసు. ఆంటీ సన్నీ సన్ని ఆంటీ చెప్పండి. ఎందుకు సన్నీ స్వీట్ లేకుండా నువ్వు వచ్చావు? లేదంటే స్వీట్ అక్క అసలు నాకు నచ్చదు. కాదు, నిన్న మంచిగా నేర్చుకున్నావు కదా దేవుడి పాటలు, మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ సాతలతో ఫ్రెండ్షిప్ చేసావా? ఇదే నా వీబీఎస్లు నేర్చుకుంది నువ్వు? లేదంటే నిన్ను మంచిగా ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి అని నేర్చుకున్నావు కదా, మళ్ళీ వాడితే ఎందుకు వెళ్తున్నావు? మీకు అసలు తెలీదు, ఆ? నేను నిన్న మొత్తం నటించా. నటన నా బిడ్డ, నటించే వాళ్ళంతా నా బిడ్డలు. ఈడ పద్ధతిగా కూర్చొని ఉన్నారు. పిల్లలు మీరు ఎవరి బిడ్డలు? మరి నీ బిడ్డలు అంటే మీరు ఎందుకు ఒప్పుకుంటున్నారు? ఏయ్, సన్ని కూడా నా బిడ్డ. అమ్మ 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 లక 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 అమ్మ. ఏ సన్నీ నువ్వెవరు బిడ్డవి? ఏయ్, నా బిడ్డ కదా, ఏ సన్నీ చెప్పు. ఏ సన్నీ నువ్వెవరు బిడ్డవి? చెప్పు. ఆంటీ చెప్పు ఎవరు బిడ్డవి? నేను ఎవరి బిడ్డని? ఉమ్. మా ఫ్రెండ్ బిడ్డని. సూపర్ సూపర్. సన్నీ సన్నీ నువ్వు వాడితే వెళ్ళావనుకో చివరికి నువ్వు నరకానికే తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తారు నువ్వు? నరకానికే కదా వెళ్తావా సన్నీ అక్కడికి నువ్వు? అక్కడ ఎంత బాగుంటుందో, అక్కడ మంటలు ఎర్ర ఎర్రటి మంటలు సర్ర సర్రంట కాలుతుంటే ఆహా, చెప్పలేను. ఏ సన్నీ అక్కడ ఎర్ర ఎర్ర మంటలు కాల్చే బజ్జీలు కాదు, బోండాలు కాదు, అక్కడ నిన్నే చాలా కాల్స్తారు అక్కడ. చీకటిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ మంటల్లో నువ్వు చీకటి కార్యాలు ఎన్నో చేసుకోవచ్చు. నీ చేసిన నువ్వు నరకానికి వెళ్ళావనుకో బోండాలా కాలిపోతావు. లేదంటే అవును సన్నీ నీకు నిజమా? తెలీదు. అయ్యో సన్నీ నీకు తెలీదు నాయనా, వాడు అట్ట నేను మోసం చేస్తున్నాడు. ఏయ్. మొబైల్ చూడమంటాడు. ఏయ్, ఏయ్, మాట్లాడొద్దు. అక్క. ఏయ్, వాడిని నీ బిడ్డగా వాడు మార్చొద్దు. నీకు మొబైల్స్ రీల్స్ చూపించి మోసం చేస్తున్నాడు. రేపు లాస్ట్ నరకానికే వెళ్తే వాడితో వెళితే అడుగు వాడిని, ఏసే వాడిని ప్రార్థన చేయమని చెప్పు, చేస్తాడేమో. చెప్పు అడుగు. మీకు తెలీదా అంటే తెలుసు సన్నీ. నరకంలో ఏసీలు కూడా ఉంటాయంట. ఇంకా ఉంటే చెప్పు చెప్పు చెప్పు. ప్రతిరోజు ఆడుకోవడానికి సెల్ ఫోన్లు ఇస్తారు. అంతేకాదు కావాలి అన్ని ఇస్తా, డబ్బులు ఇస్తా, ఇలానే వాటిని మోసం సుఖాన్ని చేస్తున్నాడు. ఇస్తా. సన్నీ నీకు వీడాంటి మాటలు చెప్పి మోసం చేస్తున్నాడు నిన్ను. అంటే ఉండదు సన్నీ, నువ్వు అర్థం చేసుకో. నా దగ్గరకు వచ్చేవారంతా తల్లిదండ్రులు కొట్టేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర తల్లిదండ్రులు బూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు మాట వినకుండా ఉండే వాళ్ళు నా దగ్గరకు వస్తారు. రే సన్నీ చూడు వాడు ఎలాంటోడు. అంటే అయ్యి మంచి పనులా చెప్పు? అయ్యి మంచి పనులా? బూత్ మాట్లాడడం మంచి పనులా? మంచి పనే. తిట్టడం మంచి పనే ఏరా, కాదు సన్నీ. అవి పిల్లలు మంచి పనులు కాదు. పిల్లలు మీరు చెప్పండి, బూతులు మాట్లాడడం మంచి పని కాదా? అవును అవును అవును. తల్లిదండ్రులని తిట్టడం మంచి పని కదా? అమ్మా, వీరందరూ ఎవ్వరు మాట వినరు తల్లిదండ్రులు, నాకు తెలుసు. సన్నీ నీ నటిస్తున్నారు. ఫ్రెండ్స్ అందరు తెలుసుకున్నారు సన్నీ, నువ్వే తెలుసుకోవడంలో వాళ్ళు మాయలో పడిపోయేసి. లేదంటే లేదు సన్నీ. నేనే తెలుసుకున్నాను, వాళ్ళు అయ్యో. తెలుసుకోలేదు. ఇంకా గర్ల్స్ అడుగు, గర్ల్స్ అడుగు, కాంటి గర్ల్స్ కూడా చెప్తారు నీకు. గర్ల్స్ చెప్పండి, ఎవరు మంచోళ్ళు? కాదు, నేనే నేనే రే నిశ్చయ్, నేనే కదా. చెప్పరా నిశ్చయ్? లేదు, మా ఫ్రెండ్ యేసయ్య కంటే మంచోడు. సన్నీ, వీళ్ళందరూ
తిరగతానే ఉంటారు. ఏసయ్య బిడ్డలైతే కూర్చొని ఉంటారు కదా చర్చిలో, వీళ్ళు తిరగతానే ఉంటారు, మేత వేస్తానే ఉంటారు. రే రే నాకు తెలుసు, ప్యాకెట్లు తింటానే ఉంటారు. వాళ్ళందరూ నా బిడ్డలే, వాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చి పంపిస్తుంటారు, వాళ్ళు కూడా నా బిడ్డలే. చర్చి నిండా పేపర్లే, ఆ కాగితాలే. నాకు తెలుసు, సినిమా హాల్లో పేపర్లు ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ పేపర్లు, చాక్లెట్ పేపర్లు అన్నీ ఉంటాయి. సన్నీ, స్వీటీని కూడా మార్చాలా? నువ్వు మాట్లాడి తీసుకోడరా, నేను మార్చేస్తా స్వీటీని కూడా. మార్చేద్దాం. ఓకే హై ఫై. అది మా ఫ్రెండ్, మా దోస్తు. అక్కని మార్చే ఫస్ట్ చేస్తా. కళ్యాణక్క. శాతాను మాట్లాడవాక నువ్వు. అక్కని సన్ని నువ్వు మాట్లాడు, వాడితో నాకేం పని? ఆంటీ. అసలు వాడెవడు? వాడు ఎందుకు రమ్మన్నారు? ఎవరు పిలిచారు వాడిని ఇక్కడికి? నేనే పిలిచాను. నువ్వు ఇలా ఎందుకు చేస్తావు సన్ని? వాడితో తిరగబాక నువ్వు. వాడికి అన్ని చెడ్డ మాటలు నేర్పిస్తున్నాడు, చెడ్డ పనులు నేర్పిస్తున్నాడు. రేపు నరకాన్ని తీసుకెళ్ళిపోతాడు. లేదంటీ, అన్ని మాయ మాటలే. అక్కేది స్వీట్ అక్కేది అసలు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళింది? నేను స్వీటీ అక్కతో కటీఫ్. లేదు దో స్వీట్ అక్క పిలువు ఒకసారి. అక్కనే పిలువు. నేను రాజు. స్వీట్ అక్క వచ్చిందంటే సాతాను నీ దగ్గరే ఉండడు. అవునా? ఆ, వాడట్ట వాగుతున్నాడు గాని అక్కంటే భయం వాడికి. అమ్మా ఎందుకు చెప్పు? సరే. అక్క ఎప్పుడు ప్రార్థన చేసుకుంటది, ఎప్పుడు బైబిల్ చదువుతా ఉంటది, అందుకే అక్కంటే వాడికి భయం. పిలిచి చూడు ఒకసారి స్వీటీ అక్కని. పిలువు నాయనా. స్వీటీ సన్ని, ఇట్రా. వద్దురా. రే స్వీటీ రారా. ఏసయ్య బిడ్డరా. హాయ్ పిల్లలు. అమ్మో స్వీట్ అక్క. హాయ్, ఎలా ఉన్నారు? సన్నీ, నువ్వు ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నారా? నేను ఈవీఎస్ టైం అవుతుంది కదా. మా ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఇదిగో మా ఫ్రెండ్. ఎవరు? ఎక్కడికి వెళ్ళిపోయావు ఫ్రెండ్? ఒరే మీ అక్క వచ్చిందిరా. ఒరే నాకు వద్దురా, నన్ను మార్చేస్తుందిరా. పిల్లలు, మా స్వీట్ అక్కను తరిమేయండి మీరు. పిల్లలు తరివేస్తారా స్వీట్ అక్కని? ఎందుకు? మీరు కూడా బైబిల్ చదవరు కదా, మీరు కూడా ప్రార్థన చేసుకోరు కదా, అప్పుడు వీడి ఫ్రెండ్సే కదా మీరు. ఆ? ఏ మీరు పిల్లలు, బైబిల్ చదువుతారా? సన్నీని ఈవీఎస్ రమ్మని చెప్పండి. నేను రాను. మా ఫ్రెండ్ తోటి రాత్రి పగలు పబ్జి, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. అబ్బో జాలీ జాలీ. ఈవీఎస్ టైం అవుతుంది, తొందరగా. నేను రాను, నువ్వు ఇల్లు కావాలంటే. సన్నీ అలా చెప్పకూడదు. అక్క తీసుకెళ్తున్నప్పుడు వెళ్ళాలి. నేను రాను. నేను ఎందుకు రావాలి? అక్క మీరేనే చెప్పండి అక్క. స్వీటీ తీసుకువెళ్ళు నువ్వు సన్నీని. సన్నీ ఉంటే ఇలానే చెడిపోతాడు. మా ఫ్రెండ్ పిలుస్తాను. సన్ని వద్దురే, వద్దురే మార్చేస్తారా ఇలా. అమ్మ ఆడోళ్ళు సామాన్యులు కాదురా రే, మందు పెట్టేస్తారా రే నాయనా. ఒరే ఏడి మళ్ళీ వెళ్ళిపోయాడా? ఏ సన్నీ, చెప్పు సిటీ, నువ్వు ఎన్నన్నా చెప్పు, నేను మాత్రం వీపీఎస్కి రానే రాను. మా ఫ్రెండ్ బాగా ఎక్కిచ్చేసాడు నాకు. అక్క స్వీటీ చెప్పమా. స్వీటీ అక్క, ఈ సన్నీ అమ్మా రాత్రంతా పబ్జి ఆడి 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 నిద్రలో కలలో కూడా వాడి సంపవు వీడి సంపవుని భయపిస్తాడు అక్క. అంతేనైనా వీళ్ళు అక్క. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి స్వీటీ. కళ్యాణి అక్క, చెప్పు సన్నీ. మా ఫ్రెండ్ నాకు మొత్తం మత్తెక్కిచ్చేసాడు. సరే సరే స్వీటీ, మనం సన్నీ ఉన్న మత్తుని దింపుదామా? సరే అక్క. ఎలా? ప్రార్థన చేస్తే దిగుతుంది ఇది. అవునక్క, ప్రార్థన చేయండి అక్క. అందరు ప్రార్థన చేయాలి. ఇది ఎవరి కోసము? ఎవరు? వద్దు, సన్నీ కోసం ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యకూడదు. మా ఫ్రెండ్కి అస్సలు నచ్చదు. రాత్రంతా ఫోన్లు చూస్తూ ఉన్నాడు. మీరు కూడా అంతేనా? మరి చెప్పాలి, చేయబాకు సన్నీ అని చెప్పాలి కదా. తల్లిదండ్రులు తిడతా ఉంటాడు. లేదు, నేను అదే చేస్తాను. కొడతా నేను కావుండు. నన్ను కొడతావా?
నన్ను అక్క, కొడతావా? చూడక్క ఈడు వాడంతే లేనేనా భయం లేకుండా పోతుంది. మా ఫ్రెండ్ని పిలిచానంటే అందరినీ మార్చేస్తాడు. పిలుస్తాను మై ఫ్రెండ్, రారా మై వాడు ఫ్రెండ్. రాడు ఎందుకంటే స్వీటీ ఉంది కదా. స్వీట్ అక్కని పంపించేస్తా. వెళ్ళిపో స్వీట్ అక్క, వెళ్ళిపో. స్వీట్ వాడిని తీసుకెళ్ళు, వెళ్ళిపో. కానీ సన్నీని తీసుకొని వీబెస్ తీసుకెళ్ళు, నన్ను మార్చలేరు. చర్చికి తీసుకెళ్ళు. నన్ను చర్చికి తీసుకుపోలేరు. స్వీటీ వాడిని నువ్వు మార్చాలి ప్రార్థన చేసి. సన్నే వెళ్ళిపోయింది అక్క. ఇదే ఏడుందా? ఏయ్, ఏడే ఉంది కదరే. ఏయ్, అదేం కాదు. ఓరి నాయన. సాతాను పో. అమ్మా వేస్తున్నావు, గడ్డిస్తున్నాను. స్వీటీ పిల్లలు అందరూ కలిసి పాట పాడతారా? ఏ పాట చెప్తాము? సన్నీకి మనం బుద్ధి చెప్తాం. దేనికి నో చెప్పాలి అనేది శాతం పరపర శాతం చెప్తామా? పర శాతాను గుర్తుందా మీకు? ఆ, వద్దు, పాడాలి, పాడకూడదు. గట్టిగా పాడాలి. మన పాటలు అయ్యి ఆపరా, ఆపు, ఓ, ఆపరా, ఆపరా రే, ఆపు. ఇదేంటిది? మా ఫ్రెండ్నే పంపించేశారా? అసలు ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు. అబ్బా, ఏంటిది? బాగా మత్తుగా అనిపిస్తుంది. ఇప్పుడే లేచినట్టు. సన్నీ, అక్క, నీకు ఇప్పుడు అట్లాగే అనిపిస్తుంది. వీబీఎస్కి వచ్చి ప్రార్థన చేసుకున్నావు అనుకో, వీబీఎస్కి వస్తే అన్నవాళ్ళు అక్క వాళ్ళు మీకోసం ప్రార్థన చేస్తారు. మీరు ఎలా దేవుళ్ళలో ఉండాలో నేర్పిస్తారు. మీరు నేర్చుకున్నవన్నీ నేర్చుకుంటే మంచి బిడ్డలుగా మారుతారు. ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడే మర్చిపోయారు అనుకోండి, మళ్ళీ మీరు సాతాను బిడ్డలు అయిపోతారు. సన్నీలాగా రాత్రి అంతా విన్నాడా సన్నీ? ఇంటికి పోయాడు, మళ్ళీ అదే ధోరణి, మళ్ళీ సైతాన్ బిడ్డ అయిపోయాడు. మీరు సైతాన్ బిడ్డలా? మరి ఇక్కడ నేర్చుకుని గుర్తుపెట్టుకుంటారా? ఇంటికి వెళ్ళి మర్చిపోతారా? ఏ సన్నీ ఏమి ఆంటీ, ఆ. నాకు విబిఎస్కి పోతే నెమ్మది ఉంటుందా? తప్పకుండా ఉంటుంది సన్నీ. మనసు ఇంత గజిబిజిగా కాకుండా ఉమ్. ప్రశాంతంగా ఉంటుందా? అడుగు, వీళ్ళని అడుగు. మీకు వీబీఎస్ ఏ బాగలేదా? పిల్లలు, వాళ్ళని అడుగు. నేను విబిఎస్కి వస్తే మీరు నాకు ఐస్ క్రీమ్ ఇస్తారా? నాకు బిర్యానీ పెడతారా? అంటే మీరు బిర్యానీ కోసం వస్తున్నారా? కాదు, ఏసై కథల కోసము, పాటల కోసము, వాక్యం కోసము గేమ్స్ ఆడిస్తారు. ఆంటీ, సన్నీ యేసయ్య కథలు ఎలా ఉంటాయి? చాలా బాగుంటాయి సన్నీ. నువ్వు ఈరోజు బిర్యానీ తినవనుకో, ఆకలి ఈరోజు తీరిపోతుంది అంతే. కానీ ఏసై మాటలు కానీ నువ్వు విన్నావనుకో, రేపు ఆత్మీయ ఆహారం కదా అది, పరలోక రాజ్యంలో మంచి బలాన్ని ఇస్తుంది. అర్థమైందా? పరలోక రాజ్యం ఎలా ఉంటుందో పిల్లలకి తెలుసా అంటే? తెలుసు అనుకుంటాను. ఎలా ఉంటుందన్నా పరలోక రాజ్యం? అబ్బా, పరలోక రాజ్యము స్వీట్ ఎలా ఉంటుంది? పరలోక రాజ్యం బంగారు వీధులు, అక్కడ ఎప్పుడు కూడా పాటలే, ఎప్పుడు సంగీతమే, ఏసైతో ఎప్పుడు హ్యాపీగా ఉంటుంది. నరకం ఎలా ఉంటుంది తెలుసా? ఎప్పుడు మంటలు కాలుతూ ఉంటాయి, అరుపులు, కేకలు, ఏడుపులు, అలా ఉంటుంది. మీకు ఏది కావాలి సన్నీ? నీకేది కావాలి సన్నీ? ఆంటీ, చెప్పు. నెమ్మది, ప్రశాంతత అన్నీ పరలోక రాజ్యంలోనే ఉంటాయా? అవును సన్నీ. అయితే నాకు పరలోక రాజ్యమే కావాలా? అప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, చర్చికి రావాలి, యేసయ్యని నమ్ముకోవాలి. నువ్వు అలా చేయకుండా సాతాను వెంట వెళ్తున్నావు కదా, వాడు నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళడు, నరకానికే తీసుకెళ్తాడు. అవునా? మరి మా ఫ్రెండ్ పరలోక రాజ్యం కంటే బాగుంటుంది అన్నాడు. అయ్యో లేదు సన్ని, అలా చెప్పి మోసం చేస్తున్నారు. అయ్యో కాలిపోతావు నువ్వు. పిల్లలు, మీరు కూడా సాతాను గోడి వలలో పడకండి. పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం నా గురించి మీరందరూ ప్రార్థన చేస్తారా? నిజంగా చేస్తారా?
పిల్లలు చేద్దామా? సన్నీ కోసము, అలాగే మన ఫ్రెండ్స్ కోసము, మన కోసం కూడా ఇక్కడ నేర్చుకున్న పాఠాలు మర్చిపోయి మళ్ళీ ఇంట్లో ఎప్పటిలాగే ఉన్నారా, మళ్ళీ సైతాన్ని బిడ్డలైపోతారు. కానీ ఇక్కడ నేర్చుకున్న పాఠాలలాగా మీరు జీవిస్తే ఖచ్చితంగా ఏసే బిడ్డలుగా ఉంటారు. రేపు పరలోక రాజ్యంలో మనము ఉంటాము. కళ్ళు మూసుకుందాం, అందరమే కళ్ళు మూయాలి. సరే కళ్ళు మూయి. నీకోసం అందరు ప్రార్థన చేస్తున్నారు. నువ్వు నిన్న కూడా కళ్ళు మూయిలా. ఓకే. కళ్ళు మూయాలి. స్వీట్ నువ్వు కూడా నాయనా అక్క వీరందరి కోసం ప్రార్థన చేయ బంగారు తల్లి. కళ్ళు మూయాలి. ఏసయ్యా, ఇక్కడ మా మంచి ఏసయ్యా, మా మంచి యేసయ్యా నీకు నీకు వందనాలు. వందనాలు. మేము ఇక్కడ నేర్చుకున్న నేర్చుకున్న పాటలు, పాటలు, కథలు కథలు మా జీవితాల్లో మా జీవితాల్లో
వస్తున్నారు. సన్నీ, అక్క సన్నీ. ఇదేంది సన్నీని పిలిస్తే స్వీటీ వచ్చింది? అక్క స్వీటీ నేను నిన్ను కాదు పిలిచింది, సన్నీని కదా. సన్నీ ఎక్కడ? వాడు ఎక్కడ? అక్క వీబీఎస్ రాడంట వాడు. మేము ఆ, హైదరాబాద్ నుంచి ఆ. చాలా దూరం ప్రయాణం చేసి నైట్ వచ్చామక్క. తెలుసా సరే. సన్నిగాడు ఆ. పడుకొని పచ్చుకోనున్నాడు. స్వీటీ మీరు వచ్చింది వీబీఎస్ కదా, ఆ, మరి రావాలి కదా. తీసుకొని వస్తానక్క. ఎలా వచ్చారు? బాగా జర్నీ బాగా జరిగిందా? ఆ, బాగా జరిగింది. సరే, మేము ఆ. ఏసీ బస్సులో పైన కూర్చొని వచ్చాం. అబ్బా మేము కూడా ఏసీ బస్సులో వెళ్తాం రేపు. అబ్బా చలి. అబ్బా ఆ, మ్మ్. అక్క నాయనా చెప్పు నాయనా. పిల్లలు మ్మ్. చాలా మంచి పిల్లలు. ఏంటి నీకు అలా కనబడుతున్నారు వీళ్ళు? అవునక్క. ఏమో స్వీటీ అసలు మాటే వినరు వీళ్ళు. చూడు అక్కా. ఇది ఇంకా అరుస్తున్నారు చూడు వాళ్ళు. చిచి మంచి పిల్లలు. అద్దో. పిల్లలు మీరంతా ఏసై పిల్లలేనా? అవునా? హల్లెలూయా హల్లెలూయా. చూసావక్క ఎంత అవునవును. మంచి పిల్లలు. అవును స్వీటీ నువ్వు వచ్చాక అందరూ మంచి పిల్లలుగా మారిపోయారు. ఆ. గర్ల్స్ కట్లేరే, అంత అక్కా. బాయ్సే. అక్క ఆ నా డ్రెస్ బాగుందా? బా, నీ శారీ భలే ఉంది స్వీటీ. అబ్బో, తలుకులున్నాయి, మెలుకులున్నాయి. ఏ సూపర్ స్వీటీ. థ్యాంక్ యూ అక్క. టీ షర్ట్ మీద శారీ కట్టే ఉంటే భలే ఉన్నావు స్వీటీ నువ్వు. అక్క ఆ, నా కొప్పు చూసావా? బో, కొప్పు భలే ఉంది, హెయిర్ బ్యాండ్ ఇంకా బాగుంది. సూపర్. స్వీటీ నాకు ఇస్తావా? ఆ, నేను ఇవ్వను. అయ్యయ్యో సుజారేఖకి అక్క కావాలా? ఇస్తావా? వద్దు, నాకు నీకు కూడా ఇవ్వను. పాస్ట్ ఆంటీకి ఆ, రేపు పాస్ట్ ఆంటీకి పట్టదురా మా ఇద్దరికి ఆంటీ, ఇవ్వు. అక్క నైనా మేము ఆ. బస్సులో వస్తుంటే ఉమ్. పెద్ద గాలి వాన తుఫాన్ వచ్చేసిందక్క. మాకు కూడా స్వీట్ ఇక్కడ అట్టే ఉంది. అవునా? మ్మ్. భయపడిపోయాము అక్క. కానీ యేసయ్య మాకు తోడుగా ఉండి ఆకు తోటకు నడిపించాడు. యేసయ్యకి వందనాలక్క. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. హల్లెలూయా. కానీ అక్క స్వీటీ మా తమ్ముడు ఉన్నాడే ఎవరు? సన్నీ. సన్నీనా? ఆ, వాడు చాలా మంచోడే కానీ కొంచెం కొంచెం ఏం లేదు స్వీటీ బాగా అల్లరి చేస్తాడు వాడు. కొంచెం అల్లరి చేస్తాడు. అరే, అరే. సైతాను లక్షణాలు ఉన్నాయక్క. వాడిని బాగు చెయ్యక్క ప్లీజ్. ఇక్కడ కూడా చాలా మందికి అదే లక్షణాలు ఉన్నాయి నాయనా. అవునా? ఆ. ఏం పిల్లలు? అటువైపు వాళ్ళకే. లేవంటక్క. అయ్యో స్వీటీ అట్ అంటున్నారు, వాళ్ళందరూ అబద్ధాలు చెప్తారు తెలుసు నీక. అవునా? అడుగు కావాలంటే నువ్వే అడుగు. సరే మా తమ్ముడిని తీసుకొని వచ్చేదా? ఆ? తమ్ముడిని. వాడా? సరే తీసుకొచ్చేసాయి. సన్నీ. సన్నీ సన్నీ మా సన్నీ రావడంలే. సన్నీ రావడం లేదు. సన్నిగా పిలవండి మీరు కూడా. నాయనా నేను రాను. రావాలి నాయనా. నేను రాను. రావాలి. నేను రారా. అలా అనకూడదు నాన్న. నువ్వు మా మంచి తమ్ముడు కదా. అక్క 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 స్వీటీ చెప్పకపోతే వాడు అస్సలు రాడు. వస్తాడులే స్వీటీ. వాళ్ళు సన్నిగడ్ ఫ్రెండ్స్ అంతా ఇక్కడే ఉండరు స్వీటీ. వస్తాడులే. ఆ వెనక బ్యాచ్ అంతా వాళ్ళే కదా. ఆ బ్యాచ్ అంత బ్యాక్ బెంచెస్ అంతా ఈడే ఉండరు. అమ్మో వాళ్ళ కోసం వచ్చారు సన్నిగాడు హైదరాబాద్ నుంచి. సన్నీ రా నాయనా. సన్నీ నీ ఫ్రెండ్స్ అందరు వెయిట్ చేస్తున్నారు నీ కోసం. పిలవండి మీ ఫ్రెండ్స్ ని. సన్నీ ఏరా ఎలా ఉన్నారా అందరూ? అద్దో వెనకాల మా బ్యాచ్ ఉండేది చూసారా? సన్నీ నీ బ్యాచ్ కాదురా అది. ఏసీ బిడ్డలు వీళ్ళందరూ తెలుసా? ఆహా నాకు తెలుసు. వీళ్ళందరూ దొంగ బిడ్డలే. దొంగ బిడ్డలు కాదురా, ఏసయ్య బిడ్డలు. చెప్పు నాన్న. మీసాలు గుచ్చుకుంటాయి దొరగా. చెప్పను. ఏసయ్య బిడ్డలు కాదు వీళ్ళు. అత్తో వెనకాల
ఆ అన్న వాళ్ళందరూ ఎంత మంచిగా మోకాళ్ళు అంగుతారు, పాటలు పాడతారు, వాక్యాలు చెప్తారు. నీలాగా చెడ్డవాళ్ళు కాదు తెలుసా? స్వీటీ, నీకు విషయం తెలుసా? అద్దో వెనకాల మా శౌర్య ఉండాడు చూసా? శౌర్య ఎవరినైనా? ఓడు మా ఓడే. శౌర్య మాతో పాటే తిరగతాడు. నిజమా? అమ్మో తప్పు. శౌర్య కూడా ఏసై బిడ్డే తెలుసా? నీకు ఇంకో విషయం. శౌరి ఆను ఏదా శౌర్య మావా శౌర్య ఉండవా? ఆతో ఏసై బిడ్డ శౌర్య తెలుసా? నీ బిడ్డ కాదు, నీ తమ్ముడు అనుకున్నావా శౌర్య? ఛీ! అరే సన్నీ, ఇకనైనా మార్పు చెంది అక్క వాళ్ళు చూడు కల్పిత వాక్యాలు, పాటలు ఎన్ని నేర్పిస్తున్నారు. నువ్వు కూడా నేర్చుకోరా. నేను నేర్చుకోను. అదో మా ఫ్రెండ్ కుమార్ ఉన్నాడు చూసావా? కుమార్ ఎవరయ్యా? కుమారు. కుమార్ కుమారు నువ్వు కూడా ఏసై బిడ్డవే కదా? కదా చూసా? మా వాళ్ళందరూ. అరే ఎందుకురా మీ పిల్లలందరినీ ఇటు మార్చేస్తావు? నువ్వు ఏసై బిడ్డవి. ఏసై బిడ్డలు ఏసై పాటలు పాడతారు. ఆంటీ ఒక పాట పాడించు ఆంటీ. అలాగే స్వీటీ. పిల్లలు ఏ పాట పాడదాం? చిన్ని చేతులా? నువ్వు చెప్పగలనా పాడదామా? ఓకే. నువ్వు చెప్పగలనా దానియేలు అనలా, నువ్వు చెప్పగలనా పాపానికి, నువ్వు చెప్పగలమా లోకానికి, నేనేసయ్య బిడ్డనని చెప్పగలనా. మీరు పాడాలి అందరూ. నువ్వు చెప్పగలనా లోకానికి, నువ్వు చెప్పగలవా పాపానికి, సూపర్. నువ్వు చెప్పగలవా లోకానికి, నేనేసయ్య బిడ్డనని చెప్పగలవా. ఆ స్వీటీ సన్ని సన్ని చెప్పమ్మా. నేను కూడా పాడేదా? ఆ పాడు సన్ని. ఎస్ చెప్పగలవా సాతానుకి. ఓయ్ మా పిల్లలు ఎస్ చెప్తారా? ఎస్ కాదురా, నో చెప్పాలా? ఎస్ చెప్పగలవా సాతానుకి. చూసారా పిల్లలు, వీడు ఎస్ చెప్తాడట. మీరు నో చెప్తారా ఎస్ చెప్తారా? వెరీ గుడ్. పిల్లలు మీరు దేనికి నో చెప్పేది? నిజంగా స్వీటీ నువ్వు అడుగు, దేనికి నో చెప్తారు వాళ్ళు? అక్క సన్నీ నాకు తెలుసక్క, ఇక్కడ ఎంతమంది ఆ సాతానికి ఎస్ చెప్తారు? లేదు సన్నీ, పాప మారిపోయారంట అందరూ. ఆహా, వీళ్ళందరూ మా హైదరాబాద్ బ్యాచే. లేదే, మారినట్టున్నారమ్మా. నేను కూడా వీళ్ళతో పాటు కూర్చొనే ఫోన్లో గేములు ఆడతా తెలుసా? అంటే ఫోన్లో గేమ్ ఆడితే సాతానికి ఎస్ చెప్పినట్లా? ఎరా శౌర్య, మనం గేములు ఆడలా గుర్తులే నీకా? శౌరి నీ బిడ్డ కాదురా, ఏసై బిడ్డ, మంచి బిడ్డ తెలుసా? ఫోన్లో గేమ్ ఆడితే సాతాన్ బిడ్డలంట. పిల్లలు మీరు ఆడరు కదా, మీరంతా మంచి బిడ్డలు కదా పిల్లలు. రేపు వచ్చేటప్పుడు మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫ్రెండ్స్ని కంపల్సరీగా తీసుకురావాలి, సరేనా? అందరూ తీసుకురావాలి. ఎవరెవరు తీసుకొని వస్తే వాళ్ళందరికీ అంకుల్ ఏడే, ఫాస్ట్ అంకుల్ ఏడే, ఫాస్ట్ అంకుల్ చాక్లెట్లు ఇస్తారు అంకుల్ పిల్లలకి. చాక్లెట్లు ఇస్తాము, గిఫ్ట్లు ఇస్తాము, అబ్బో! ఐస్ క్రీమ్లు ఇస్తాము. అవునా? అయితే పిల్లలు రేపు వచ్చేటప్పుడు లాస్ట్ రోజు ఎక్కువ మందిని తీసుకురావాలి, సరేనా? వెరీ గుడ్. ఓకే స్వీటీ, రేపు వస్తా మేమందరం తలా ఒక్కరిని తీసుకొద్దాం మా పిల్లలు. రేపు సన్నీ కూడా చక్కగా పాటలు నేర్చుకుంటాడు, చక్కగా వాక్యం వింటాడు. కండత వాక్యం ఏ సన్నీ, కండత వాక్యం నేర్చుకుంటావా? నేర్చుకుంటానంటే. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వు వచ్చింది హైదరాబాద్ అందుకే. నేర్చుకుంటాడంట. స్వీటీ నువ్వే చూసుకోవాలి, నువ్వే నేర్పించాలి. ఓకే, రేపు సన్నీని వీబెస్ నువ్వే తీసుకురావాలి. తీసుకొస్తావు మరి? ఓకే, తప్పకుండా అక్క, తప్పకుండా మీ ఇద్దరిలో ఇంకోటి చెప్పానా, మీ ఇద్దరికి అసలు బైబిల్లే లేవు.
అవునా? బైబిల్ తెచ్చుకోవాలి. తప్పకుండా బైబిల్ పిల్లల దగ్గర ఎవరి దగ్గర బైబిల్ లేవా? చూసారా? బైబిల్ లేవా? బైబిల్ తెచ్చుకోవాలి. బిడ్డలు కంపల్సరిగా తెచ్చుకోవాలి, సరేనా? మీ దగ్గర లేకపోతే మమ్మీ వాళ్ళని అడగండి, ఇస్తారు. ఖచ్చితంగా చర్చికి బైబిల్ తీసుకొని ఓకే. సన్నీ స్వీటీ అక్క, స్వీటీ సన్నీకి బైబిల్ కొనివ్వు. ఓకే అక్క, తప్పకుండా. రేపు ఇద్దరు బైబిల్ పట్టుకొని రావాలి. అలాగే అక్క. ఇద్దరు- బాయ్ బాయ్ చెప్పండి. బాయ్. అక్క అక్క, స్వీటీ నా కోసం కళ్ళు మూసుకొని ప్రార్థన చేయక్క. ఖచ్చితంగా స్వీటీ, రేపు మీ ఇద్దరు రావాలని నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. పిల్లలు ప్రార్థన చేద్దామా? తలకాయ ఉంచుకుందాం. సన్నీ కంట కొంచెం హెడేక్ గా ఉందంట. ఏసయ్యా హెడేక్ తీసేసే ఏసయ్యా అని చెప్పేసి. సన్నీ నువ్వు కళ్ళు మూయాలిరా. కళ్ళు మూసుకో. సన్నీ కళ్ళు మీ నువ్వు కూడా కళ్ళు మూసుకోరా. కళ్ళు తెరుచుకోబా. సన్నీలాగా అందరు కళ్ళే తెరుచుకుంటారు. తలకాయ అందరు కళ్ళు మూయాలి. సన్నీ అంటున్నాడు వాళ్ళందరూ కళ్ళు మూస్తే నేను కళ్ళు మూస్తాను అంటున్నాడు. కళ్ళు మూస్తారు అందరూ. పిల్లలు మీరందరూ కళ్ళు మూస్తేనే నేను మోస్తాను. స్వీట్ వెరీ గుడ్, కళ్ళు మూసేసింది. గుడ్. సన్నీ కళ్ళు మూయాలి, దెబ్బలు పడిపోతాయి. స్తోత్రం స్తోత్రం. ఏసయ్యా